హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్దీ ప్రోటీన్స్. ఈరోజు వీడియోలో మనం చూడబోయే రెసిపీ ఫ్రూట్ సలాడ్. ఏంటి ఈ సీజన్‌లో ఫ్రూట్ సలాడ్ అనుకుంటున్నారా? వర్షాకాలంలో ఐస్ క్రీమ్ తినేవాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? అలాగే ఈ సీజన్‌లో కూడా ఫ్రూట్ సలాడ్ తినేవాళ్ళు చాలామంది ఉంటారండి. వారి కోసమే ఈ వీడియో. ఈ ఫ్రూట్ సలాడ్‌లో నేనొక స్పెషల్ ఇంగ్రీడియెంట్ వేశానండి. అది ఫ్రూట్ సలాడ్‌కి ఇంకా టేస్ట్‌నిస్తుంది. ఈ సీజన్‌లో కూడా చల్లచల్లగా ఫ్రూట్ సలాడ్‌ని తిని ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా నేను కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నానండి. అందులో దానిమ్మ, యాపిల్, బనానా, డ్రై బ్లాక్ గ్రేప్స్ అండి. అలాగే బ్లాక్ చెర్రీస్. రెడ్ చెర్రీస్ ఉంటాయి కదా! నా దగ్గర అవి లేవని బ్లాక్ చెర్రీస్ తీసుకుంటున్నాను. అలాగే టూటీ ఫ్రూటీ అండి. పిల్లలకి చాలా ఇష్టం కదా! అందుకే ఇందులో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. వీటన్నింటిని కట్ చేసుకోవాలి. నేను ఇందులోకి వెనిలా కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నానండి. చాలా ఫ్లేవర్స్ ఉంటాయి కదా! మీరు ఏ ఫ్లేవర్ అయినా తీసుకొని వేసుకోండి. ఇందులోకి నేను 3 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ ఒక కప్‌లోకి తీసుకొని హాఫ్ కప్ వరకి మిల్క్ వేసేసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఒక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి లీటర్ వరకి పాలను తీసుకోండి. ఈ పాలని బాగా మరిగించుకోవాలండి. ఇలా మరుగుతున్నప్పుడు పక్కన ఒక పాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకి సగ్గుబియ్యాన్ని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న సగ్గుబియ్యాన్ని కొంచెం దోరగా నెయ్యిలో వేయించుకోవాలి. ఇలా వేగిన సగ్గుబియ్యంలోకి మనం మరిగించుకున్న పాలని వేసుకోవాలి. నేను ఈ కప్పుతో 3 కప్పుల వరకి పాలను తీసుకుంటున్నాను. అంటే 3/4 లీటర్ అవుతుందండి. లీటర్ పాలని మరిగించుకున్నాం కదా! అందులో 3/4 లీటర్ వరకు తీసుకున్నాను. సగ్గుబియ్యము ఉడికేంత వరకు కూడా బాగా పాలను మరిగించుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ వరకి మరిగించుకుంటే మనకి సగ్గుబియ్యం పూర్తిగా ఉడుకుతుంది కాబట్టి మీగడ లేకుండా మనం 2 నిమిషాలు ఇట్లా పాలను వదిలేస్తే మీగడ కడుతుంది కదా! అలా మీగడ కట్టకుండా పాలను బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పాలను తీసుకున్నామో అదే కప్పుతో షుగర్‌ని కూడా వేసుకోవాలి. నేను ఒక కప్పు వేశానండి. మీరు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే 1.5 కప్పు కూడా వేసుకోవచ్చు. ఇలా పూర్తిగా షుగర్ కరిగేంత వరకి గరిటెతో తిప్పుకుంటూ మరిగించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత మనము కలుపుకొని పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్‌ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇది ఒక 2-3 నిమిషాలు ఇలా మరిగితే సరిపోతుందండి. లేదంటే బాగా చిక్కపడుతుంది కాబట్టి ఒక 2 నిమిషాల వరకి మరిగించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇలా గరిటెతో తిప్పుకుంటూ కలుపుకోవాలండి. లేకపోతే పైన మీగడ కట్టేసి మనకి టేస్ట్ అనేది అంత బాగుండదు. ఇలా పూర్తిగా చల్లారేంత వరకి కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది కదా! ఈ పాలని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్‌ని ఇందులోకి వేసుకోవాలి. ఇక్కడున్న ఫ్రూట్సే కాదండి, మీరు పపాయ, పైనాపిల్, వాటర్ మెలన్, చెర్రీస్ ఇంకా ఏ ఫ్రూట్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చండి. ఇలా వేసుకొని పాలలో బాగా కలిసేలాగా ఫ్రూట్స్ అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం డైరెక్ట్‌గా అయినా తినేయొచ్చు. లేదంటే 2-3 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని అయినా తింటే టేస్ట్ ఇంకా చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఫ్రూట్ సలాడ్. ఈ ఫ్రూట్ సలాడ్‌ని నేను మరింత టేస్ట్ కోసం ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెడుతున్నాను. చూడండి ఎంత చిక్కగా అయిందో. ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఇందులో సగ్గుబియ్యం వేసాం కాబట్టి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇది సర్వ్ చేసుకునేప్పుడు ఐస్ క్రీమ్ కాంబినేషన్‌లో కూడా చాలా బాగుంటుందండి. ఆ టేస్ట్ మీరు తప్పకుండా టేస్ట్ చేయండి. అలాగే నా దగ్గర ఇప్పుడు ఐస్ క్రీమ్ లేదండి. బట్ నేను ఫ్రెష్ క్రీమ్‌ని మాత్రం వేసుకుంటున్నాను. ఫ్రెష్ క్రీమ్‌తో కూడా చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ఫ్రెష్ క్రీమ్‌తో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.